స్థాయిలో డంపింగ్ యార్డును రద్దు చేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన చెత్తను తమ నియోజకవర్గంలో ఏర్పాటుకు యత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన చెత్తను తన నియోజకవర్గంలో ఏర్పాటుకు యత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత 25 రోజులుగా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ చౌరస్తాలో నిరసనలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈ నెల 22 నుంచి పాదయాత్రలు చేపడతామని వెల్లడించారు. ఆదానికి ఇస్తున్న డంపింగ్ యార్డ్ను వ్యతిరేకించినందుకు సిబిసిఐడి కేసులో విచారణ అంటూ బెదిరించారంటూ పేర్కొన్నారు. తనను ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా భయపడనని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే బదులు రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో డంపింగ్ యార్డును పెట్టుకోవాలని సూచించారు. కొడంగల్లో పెడుతున్న పరిశ్రమలు హుజురాబాద్ నియోజకవర్గంలో పెట్టాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు వల్ల స్థానిక రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని తెలిపారు. భూముల ధరలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే డంపింగ్ యార్డు పెట్టే ప్రాంతంలో మల్లన్న దేవాలయం ఉందని, దాన్ని తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకొని తీరుతామని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం కేంద్రంలో ఉన్న బండి సంజయ్ కు, ఎంపీ ఈటెల రాజేందర్ కు బాధ్యత లేదంటూ ప్రశ్నించారు. డంపింగ్ యార్డుకు నిర్వహిస్తున్న ఆందోళన మద్దతు తెలపాలని సూచించారు. డంపింగ్ యార్డు రద్దు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, సిఐడి విచారణ పేరుతో నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు మా జేఏసీ ఆధ్వర్యంలో, మా ఆదివారం రోజు మా జేఏసీ ఆధ్వర్యంలో మేము ఏడైతే వీళ్ళు ఆ డంపింగ్ యార్డ్ని పెడతామని చెప్పిర్రో, ఆ డంపింగ్ యార్డ్ దగ్గర మా మల్లన్న దేవుడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఆడ మాకు మల్లన్న దేవుడు టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ అనేది కూడా మా యాదవ్ కుర్మల సోదరులకి సెంటిమెంట్ అయిన టెంపుల్, వాళ్ళతో పాటు మా అందరు కూడా సెంటిమెంట్ అయిన టెంపుల్. ఆడ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ని కూడా మీరు తీసేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆడ టెంపుల్ ఏదో మేము కొత్తగా పెట్టింది కాదు, అక్కడక్కడనే మల్లన్నతో పాటు ఆడ శివుని లింగం వెలిసింది, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఖచ్చితంగా ఈ ఆదివారం రోజు పార్టీలకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా మేము ఆడ మల్లన్న పట్నాలు వేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా అందరు రావాలి. ఆడ వచ్చి మొత్తం కూడా చూడండి, మేము చెప్పింది అబద్ధమైందా నిజమా అబద్ధమా అనేది మీరే చూడండి. మీరు ఆదివారం అయినా కూడా మీరు ఇవ్వకపోతే మాత్రం, ఇవాళ మెల్ల మీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే మాత్రం ఖచ్చితంగా 22 తారీఖున మా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము పాదయాత్ర కూడా శాంతియుతంగానే, ఏదైనా శాంతియుతంగానే ఇలా పాదయాత్ర కూడా మేము 22 తారీఖున తప్పకుండా మీరు ప్రకటన ఇవ్వకపోతే మాత్రం 22 తారీఖున ఖచ్చితంగా మేము అందరం కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి నిరసన తెలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 22 ఒక్కటే ఉండదు, 22 తారీఖుతో పాటు మీరు అయినా కూడా ప్రకటన చేయకపోతే మాత్రము ఎవ్రీ 2-3 డేసో 4 డేస్కో తప్పకుండా మా కార్యాచరణ మళ్ళీ మా జేఏసీ ఆధ్వర్యంలో మేము కూర్చొని పార్టీలకి అతీతంగా తప్పకుండా మేము చేస్తాము. ఇది ఎవరు మీరు ప్రభుత్వము ఎంత ఇబ్బంది పెట్టినా, మా మీద ఎంత ప్రెషర్ పెట్టినా, మా వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టినా ఎవ్వరం కూడా వెనుకకు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. అయితే ఈ లేఖలపై స్పందించిన డీజీపీ చట్టసభల్లో మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని తేల్చి చెప్పేశారు. పార్లమెంట్ లో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర విమర్శలకు కారణమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ విభజనపై తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్యకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ మంత్రి పొన్నం లోక్సభ స్పీకర్ ను కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చర్యలు చేపట్టాలంటూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాశారు. అయితే ఆ లేఖపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి లోక్సభ సహా చట్టసభల్లో ఎంపీలు మాట్లాడిన మాటలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉండదంటూ డీజీపీ తేల్చి చెప్పేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజలను కించపరిచేలా లోక్సభ వేదికగా తేజస్వి సూర్య మాట్లాడుతుంటే అక్కడున్న తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మౌనంగా ఉండటం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్ పాకిస్తాన్ విభజనతో తెలంగాణ ఏర్పాటును పోల్చడం సరికాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పై చర్చల్లో భాగంగా మాట్లాడిన తేజస్వి సూర్య బ్రిటిష్ పాలకులు భారత్ పాకిస్తాన్ దేశాలను
రాష్ట్రాలను విభజించిన దానికంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను వేరు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర విభజనను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు అటు బీఆర్ఎస్ నేతలతో పాటు కవిత కూడా తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశారు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత్ విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏమాత్రం బాధ్యత ఉన్నా తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. ఏ రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకనైతుంది. బిడ్డ జాగ్రత్త, తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు 2 రోజుల్లో భాగంగా శుక్రవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలకు మేలు చేసేందుకు ఈ బిల్లులను తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లులపై సభలో అందరూ తమ అభిప్రాయాలను చెప్పేందుకు స్పీకర్ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు 2 రోజుల్లో భాగంగా లోక్సభలో మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలకు మేలు చేసేందుకు ఈ బిల్లులను తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లుపై సభలో అందరూ తమ అభిప్రాయాలు చెప్పేందుకు స్పీకర్ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారంటూ తెలిపారు. విపక్ష కూటమి అయిన ఇండియా సభ్యులు మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెబుతూనే బిల్లును అడ్డుకోవడానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారని అమిత్ షా ఆరోపించారు. విపక్షాలకు మహిళా సాధికారితపై చిత్తశుద్ధి లేదని, వారిది మహిళా వ్యతిరేక ఆలోచన విధానం అంటూ ఆయన మండిపడ్డారు. అయితే అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వేర్వేరు చేయాలని ప్రతిపాదించారు. దీంతో పాటుగా ప్రతి రాష్ట్రంలోనూ 50% తగ్గకుండా సీట్లు పెంచుతామని బిల్లులో పెట్టాలని డిమాండ్ చేశారు. వేణుగోపాల్ చేసిన ప్రతిపాదనల్లో 2వ దానికి అమిత్ షా అంగీకారం తెలిపారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ మహిళలను ప్రధానమంత్రిని చేస్తామని బీజేపీ చెప్పినా మేం నమ్మమన్నారు. మహిళా రిజర్వేషన్లో ముస్లిం మహిళల వాటా ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనికి అమిత్ షా బదులిస్తూ తాము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ స్పష్టం చేశారు. కొత్త పార్టీ ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ పార్టీ అంటూ పేర్కొన్నారు. ఇక కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై స్పందించిన కవిత 10 ఏళ్లు ప్రజలను కలవని వారు ఇప్పుడు అధికారం కోసం పాదయాత్ర అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 25వ తేదీన కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్ర చేస్తా
చేస్తానని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉందని అప్పుడు చేయని పాదయాత్రలు ఇప్పుడు ఎందుకు చేస్తానని కేటీఆర్ అంటున్నారంటూ కవిత ప్రశ్నించారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎందుకు ప్రజల్లోకి పోలేదంటూ కేటీఆర్ ను కవిత నిలదీశారు. ఇక హరీష్ రావు కుట్రలు చేస్తారని కవిత ఆరోపించారు. ఇక తాను పెట్టనున్న కొత్త పార్టీకి మా రోజు వీరన్న అనుచరులతో పాటు యూపీయూఎస్ఐ దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ఇస్తున్నట్లు తాజాగా శుక్రవారం రోజున జాగృతి కార్యాలయంలో కవిత తెలిపారు. వారంతా తాజాగా కవితను కలిశారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు అధికారం కావాలి అనేది తన ధ్యేయమంటూ వెల్లడించారు. తనకు వచ్చే ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా భావిస్తూ సామాజిక తెలంగాణ సాధించే వరకు తన పోరాటం ఆపేది లేదని కవిత స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధించడమే తన లక్ష్యమని వెల్లడించారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆమె ఆకాంక్షించారు. తమను ఆపే శక్తి లేదని, ఏదైనా శని ఉంటే దాన్ని తొలగించుకోవడం కోసం తాను కాశీకి వెళ్లి పూజలు చేసినట్లు కవిత వెల్లడించారు. ఈ నెల 25వ తేదీన పెట్టనున్న పార్టీ విజయవంతం కావాలని కోరుతున్నట్లు తెలిపారు. కొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తనను కలిశారని కవిత పేర్కొన్నారు. వారి పేర్లు ఇప్పుడే తాను బయటికి వెల్లడించనని తేల్చి చెప్పేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ముందుగా తాను బీఆర్ఎస్ ను టార్గెట్ చేశానని, దీంతో తనను ఆ పార్టీ సస్పెండ్ చేసినట్లు కవిత తెలిపారు. అయితే ప్రజల సమస్యలను తీర్చాల్సింది అధికార పార్టీ అని, అందుకు కాంగ్రెస్ పార్టీని తాను లక్ష్యంగా పెట్టుకొని పోరాటం చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. అయితే సమస్యలపై ఆధారంగా బీఆర్ఎస్ పైన కూడా తాను గలం విప్పుతానని తెలిపారు. పరిగి రైతుల దీక్షకు మద్దతిచ్చేందుకు వెళ్తున్నానని చెప్పి హరీష్ రావు హౌస్ అరెస్ట్ అయినట్లు ఆరోపించారు. హరీష్ రావు ఫోన్ చేస్తేనే పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరిగి వెళ్లి తాము రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నామని, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పోరాటం తరహాలోనే పరిగిలోనూ అదే పోరాటం చేసినట్లు వెల్లడించారు. వాటి కోసం పోరాటం చేసేటటువంటి శక్తి ఉంది. ఆ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి మారోజు వీరన్న గారి పార్టీ ఇవాళ మాకు తోడైంది కాబట్టి ఇక మనం ఆపేటటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఖచ్చితంగా ముందడుగేస్తాం. మనందరం కూడా సమన్వయం చేసుకుందాం. కళా బృందాలు కానీ మన అన్ని రకాలైనటువంటి సంఘాలు ఏవైతే పెట్టుకొని ఉన్నామో అందరితోని కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కోఆర్డినేషన్ చేసుకుందాం. మనం రాజకీయ శక్తిగా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి పోటీ చేద్దాం అనేటటువంటి ఆలోచన ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పండి. ముందు నుండే సమన్వయం చేసుకుందాం. ఎందుకంటే మా రోజు వీరన్న సైనికులు అంటే ఇది నేను ఉట్టిగా చెప్పడం లేదు, ఆలోచించి తెలుసుకొని చెప్తున్నా. నైతికంగా అట్లనే కట్టుబడి నిలబడిపోయి ఉన్నారు ఎక్కడికక్కడ తప్పితే ఎక్కడ ఎవరు కూడా కరప్ట్ అవ్వలేదు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కానీ రాజకీయాల్లోకి రాని వాళ్ళు కానీ మా రోజు వీరన్న ఫాలోవర్స్ ఈ రాష్ట్రం అంతా కూడా నిటారుగా నిలబడి ఒక నైతికతకు నిదర్శనంగా ఉన్నారు. కాబట్టి మీతోని కలిసి పనిచేయడం అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో వారి జీవితాల్లో ఒక ఉదయం తీసుకురావడమే అవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు జగిత్యాలలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు జగిత్యాలలో పర్యటించనున్నారు. నార్సింగి నివాసం నుంచి జగిత్యాల కారులో బయలుదేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 1 గంటల తర్వాత జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలిస్తారని, అనంతరం మీడియాతో మాట్లాడతారని వెల్లడించారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు 1 సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్ళి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజంగా గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో
జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడు ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.